Daily. Taste the Daily. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండనివ్వదని రేవంత్ అన్నారు. అంతేకాదు కోదండరాంని ఎమ్మెల్సీగా తొలగించేందుకు పెద్ద పెద్ద లాయర్లను పెట్టారని, పదవులన్నీ వారి ఇంట్లోనే ఉండాలని అనుకుంటే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 రోజుల్లో మళ్లీ కోదండరాంని ఎమ్మెల్సీ చేస్తామని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని కూడా తెలిపారు సీఎం రేవంత్. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్ను 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది, ఏం శునకానందం. సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప. మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరాం గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు, నేనైతే చెంపలు వలగొడుతుంటే.